మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కూలీనుడను బోయవాడు ఒకడు భార్యాబిడ్డలతో నివసించుచుండెను. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేమీ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవాడిని చూచి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతిదినం వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటబడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించక మనస్సు కుంగిపోయి అక్కడే ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులను రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములను శివలింగముపై వేసినాడు. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములను హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణవాసమయమై మరణం ఆసన్నమై ప్రాణం విడిచాడు. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములను తీసుకొని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న ఆ బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత సమయం ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమి ప్రశ్నించెను. అంతటి యముడు, మహేశ్వర, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువుల దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగానున్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. మహాశివరాత్రి మహత్యమును తెలుపు వీడియోలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూడాలనుకున్న వారు చూసేయండి.